పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాదాపుగా ఒక 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున డీసీలో అక్రమాలు జరిగాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలై చేస్తున్నారు. సరే, కొంతమందిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చి వాళ్ళ బాధలు వాళ్ళు అప్పచెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారే హారిజంటల్ విధానం ద్వారా డిఎస్సి నోటిఫికేషన్స్ అన్ని భర్తీ చేస్తామని జీవో నెంబర్ 77ని రిలీజ్ చేసిన మాట వాస్తవ విషయం. అయితే ఈ హారిజంటల్ విధానం అనేది కొత్తగా రావటం వల్ల దీని మీద కొంతమందికి అవగాహన లేకపోవటం వల్ల వీళ్ళు సరే ఏదో మాకు అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి అని చెప్పేసి మాట్లాడారు. సరే, ఏదైనా అక్రమాలు అన్యాయాలు జరిగితే కొంతమంది ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని ప్రభుత్వం పారదర్శకంగా చేసిందనే ఉద్దేశంతో వాటిని డిస్మిస్ చేసింది. అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీలో ఏదైనా అక్రమాలు జరిగితే దాని మీద హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో దాని మీద ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడం అనేది ప్రతిపక్షంగా దాని బాధ్యత, లేదా అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడటం అనేది ఆయన బాధ్యత. కానీ ఆయన అట్లా కాకుండా కేవలం ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసమే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని తనకున్నటువంటి సాక్షి పేపర్ ద్వారా తప్పుడు కథనాలు రాస్తున్నాడు. అయితే నిన్న ఒక షో జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, అక్రమాలు జరిగాయని, బాధితులు చాలా బాధపడుతున్నారని, అసలు డిఎస్సిలో గోల్మాల్ జరిగింది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బండారు వంశీ గారు ఒక మాట అడిగారు. సార్, అసలు మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, నిజంగా మీకు డిఎస్సి అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా, కనీసం మీకు డిఎస్సి గురించి అవగాహన ఉందా అని చెప్పేసి అడిగారు. అంటే డిఎస్సి అంటే ఏంటో చెప్పండి అని అడిగాడు. మనోడు పాపం డిఎస్సి అంటే ఏంటో అసలు ఆయన సమాధానం చూడండి. ఒకసారి వీడియో చూస్తే జగన్మోహన్ రెడ్డి డిఎస్సి మీద ఎంత అవగాహన ఉంది, వాళ్ళు నిజంగా డిఎస్సి మీద ఎంత పోరాడాలని చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతే జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు డిఎస్సి అంటే ఏంటి, చెప్పండి. డిఎస్సి అంటే ఏంటో తెలుసుకుని వచ్చి ఆరోపించమనండి. డిఎస్సి అంటే ఏంటో తెలియని వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలా? అవి తెలిస్తే మా అన్న ఇలా చెత్తపండు ఎందుకు చేస్తాడు? డిఎస్సికి అబ్జర్వేషన్ తెలిస్తే పాపం మా అన్న ఇలాంటి లంగా పనులు లేకపోతే అక్కడ కూర్చోబెట్టి ఎందుకు చేస్తాడు చెప్పండి. డిఎస్సి అంటే అబ్జర్వేషన్ తెలియనివాడు, అర్థం తెలియనివాడు, దాని మీనింగ్ తెలియనివాడు, అసలు దాని ఫుల్ ఫామ్ తెలియనివాడు కూడా అక్కడ కూర్చొని గంటల పొంది డిఎస్సి అభ్యర్థులకి అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి డిఎస్సి అంటే దేవిశ్రీ ప్రసాద్ అంటారు నేను పంపతీసి. అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఎందుకంటే మనోళ్ళ నాలెడ్జీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది, మనోళ్ళ నాలెడ్జీ అంత అద్భుతంగా ఉంటుంది. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అర్థం తెలుసుకొని వచ్చి షోస్లో మాట్లాడితే విలువ గౌరవం ఉంటుంది సార్. మనం ఏది పడితే అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏది పడితే అది వాగితే అంటే మనకి అంతేలే, మన పేటీఎం గొర్రెలు మన బతుకులు అంతే, మనం ఏదో డబ్బులు ఇచ్చాడు వచ్చాం మాట్లాడామని తప్ప నుంచి ఏ రోజైనా మనకు దాని మీద అవగాహన ఉందా, దాని మీద అసలు చిత్తశుద్ధి ఉందా? ముందు అసలు డిఎస్సికి పోరాట కమిటీకి అందులో కమిటీలో పోరాట కమిటీకి కొంతమంది సభ్యులు వేశాడు. ఆ సభ్యులను చూస్తేనే అర్థమైంది మనోడు ప్రతిభ, మనోడు టాలెంట్ అనేది. ఎందుకంటే లేళ్ల అప్పిరెడ్డి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినోడు, అలాగే పానుగంటి చైతన్య గుంటూరు జిల్లాలో విద్యార్థుల ముసుగులో పెట్టేసి విద్యార్థులకు గాంజాని గ్రూప్ రాజకీయాల్ని ఎంకరేజ్ చేస్తున్నవాడు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వాడు. వీళ్ళు డిఎస్సి సెలక్షన్ కమిటీలో వీళ్ళందరూ కూడా పోరాట కమిటీ సభ్యులంట. సిగ్గుందా ఇలాంటి వాళ్ళని పెట్టి? ఎవడన్నా డిఎస్సికి లేకపోతే ఇలాంటి పెద్దవాళ్ళు అవకతవకలు జరిగితే దీని మీద ఒక రిటైర్డ్ ఐఏఎస్ని ఐపీఎస్ అధికారులను వేస్తారు, లేదా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎవరైనా గతంలో దీనికి డిఎస్సి అంటే విద్యాశాఖలో పనిచేసినటువంటి వాళ్ళని అలాంటి అధికారులని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని సెలక్షన్ కమిటీలో పోరాట కమిటీలో వేస్తారు. కానీ మనోడు పానుగంటి చైతన్య, లేళ్ల అప్పిరెడ్డి ఇలాంటి వాళ్ళని వేశారంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి డిఎస్సికి అర్థం తెలీదు, అట్లాగే ఎలా భర్తీ చేస్తారో తెలీదు,
ఇలా తాజాగా నిన్న TV9 జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నటువంటి TV9లోనూ కడప కర్నూలులో వెటనరీ పోస్టులు 26 పోస్టులు దొంగ సర్టిఫికేట్స్ పెట్టుకొని వాళ్ళు జాబులు పొందారని ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి కొత్తగా ప్రభుత్వం నుంచి తాకీదులు అందుకున్నారు. రేపు వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కానీ వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళేందో వాళ్ళ బతుకులేందో తెలియబోతుంది. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు, సచివాలయం ఉద్యోగస్తులు 1,30,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము, ఇప్పటిదాకా ఆ ఉద్యోగాలకి ఒక్కటంటే ఒకటి కూడా అప్లికేటెడ్ రాలేదని చెప్తున్నాడు. కానీ నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఉద్యోగాలు ఇచ్చినందుకు హ్యాపీ ఎవరు కూడా గతంలో సచివాలయం పేపర్ ఎలా లీక్ అయ్యాయో దొంగ సర్టిఫికేట్స్ పెట్టేసి జాబులు ఎంతమంది పొందారో చాలా డేటా ఉంది. కాకపోతే ఇక్కడ చాలా మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని అన్యాయం చేయటం ఇష్టం లేక అప్పుడు గత ప్రభుత్వాలు సైలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ బై సెక్షన్ అన్ని సెక్షన్స్లో కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరగబోతుంది. అప్పుడు మన చక్కదనం అందం కూడా తొందరలో బయటికి రాబోతుంది. ఇంకా చాలా ముఖ్యమైన విషయం నేను ఏం చెప్తున్నానంటే, నేను ప్రభుత్వానికి కానీ తప్పు చేసిందని నువ్వు భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఫైట్ చేయి, సుప్రీంకోర్టులో ఫైట్ చేయి. ఎందుకు నేను ఈ మాట అడుగుతున్నానంటే, ఒక ఇండస్ట్రీ పెడితే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిసినా కూడా కాలు చౌకగా భూములు ఇస్తున్నారని ఆ భూములు ఇవ్వద్దని చెప్పేసి హైకోర్టులో మీరు అనేకమైనటువంటి పిటిషన్స్ని దాఖలు చేశారు. అలాంటప్పుడు నిజంగా కానీ 16,000 ఉద్యోగాలు అక్రమంగా కానీ భర్తీ చేసింది ప్రభుత్వం అన్నప్పుడు ఎందుకు మీరు ఆ విధానం హారిజంటల్ విధానం మీద మీరు తప్పులు ఉన్నాయి అని చెప్పేసి న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళలేదు? వెళితే ఈరోజు చట్టబద్ధంగా క్రమబద్ధంగా నిజంగా కానీ అక్రమాలు జరిగితే ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడుద్ది కదా. కానీ న్యాయస్థానాలను తలుపు తట్టకుండా న్యాయస్థానాలకు వెళ్లకుండా నువ్వు కేవలం కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళు చెప్పిందే నిజం అని చెప్పేసి వాళ్ళు చెప్పిందే వాస్తవం అని చెప్పి పోరాడుతున్నాం, వాళ్ళ అన్యాయం జరిగిందని ఎట్లా క్లారిఫికేషన్ చేస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న. వాస్తవానికి ఉద్యోగం రాలేదని బాధలో చాలామంది ఉంటారు. కాబట్టి మనం ఆ బాధలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా తప్పు జరిగిందేమో అన్నటువంటి దాని ఆలోచనలో ఉండటం సహజం. కాబట్టి బాధ్యతమైన ప్రతిపక్షం తప్పు జరగకుండా జరిగిందనేటువంటి భ్రమలు కల్పించి తప్పుడు విషయాలను ప్రజాక్షేత్రంలోకి పంపించి రాజకీయ లబ్ధి పొందాలనేది దుర్మార్గమైన విషయం. ఎందుకంటే 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో 16,000 మందిని సెలెక్ట్ చేయాల్సి వస్తే అది ఎంత టఫ్గా సెలెక్షన్ ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏదో 1-2 ఉన్నటువంటి విధానాలు, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి విధానం కాకుండా కొత్త విధానం ద్వారా సెలక్షన్ చేసినప్పుడు దాని మీద అవగాహన లేకపోతే దాని గురించి మీరు ఒకసారి రెక్టిఫై చేయాలి తప్పనిచ్చి నేను ఎప్పుడు గతంలో చాలా ఇచ్చాను, ఎక్కడా ఇలాంటివి జరగలేదు, ఇలాంటివి ఎప్పుడు చేయలేదు, రేపు లేదు ఎల్లుండి బయటకు వస్తాయి అన్నీ. ఇప్పుడు ఆ వెటనరీ డాక్టర్స్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిగిందంటే మన భాగవతం అంతా బయటకు వస్తుంది. వెయిట్ చేయండి అందులోకి. ఎందుకంటే గతంలో మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సచివాలయం ఉద్యోగ పోస్టులు అక్రమంగా వచ్చాయి, చాలామందికి పేపర్ లీక్ అయింది అని చెప్పేసి కూడా వచ్చింది. అయితే గత ప్రభుత్వం దీని మీద అంత అమానుషంగా పోరాటం చేయలే. ఎందుకంటే ఆ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ఈ 1,30,000 ఉద్యోగాల్ని గాల్లో పెట్టడం ఇష్టం లేక గత ప్రభుత్వం చేయలే. కానీ ఈరోజు మనకి సిగ్గుసరం లేదు కాబట్టి అసలు అవాస్తవమైనటువంటి విషయాన్ని డిఎస్సికి అబ్జర్వేషన్ తెలియని వాడిని, లేకపోతే దాని ఫుల్ ఫామ్ తెలియని మీనింగ్ తెలియని వాడిని, అలాంటి వాళ్ళని మనం షోస్లో కూర్చోబెట్టి గంటల కొద్ది వాళ్ళని మనం ఆర్గ్యూ చేపిస్తున్నాం అంటేనే మనం అర్థం చేసుకోవాలి మనమేందో మన పరిస్థితి ఏందో. బహుశా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కార్యకర్తలకు డిఎస్సి అంటే అర్థం తెలియకపోవచ్చు, కానీ గొడ్డలి పార్టీ అంటేనో, లేకపోతే కోడికత్తి అంటేనో, గులకరాయి అంటేనో, లేకపోతే స్కాములు చేయటంలోనో, లేకపోతే దొంగ పట్టాలు పుట్టించడంలోనో, లేకపోతే దొంగ సర్టిఫికేట్స్ పుట్టించడంలోనో, అలాగే అనేకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు వెన్నతో పెట్టినట్టు విద్య. వాటి గురించి అడిగితే వాళ్ళు గంటల కొద్ది చెప్తారు, కానీ డిఎస్సి అంటే ఏంటి, మెగా డిఎస్సి అంటే ఏంటి, లేకపోతే ఏ పద్ధతిలో దీన్ని భర్తీ చేస్తారు, లేకపోతే ఎలా దీన్ని తీసుకెళ్తారు, హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, లేకపోతే వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వీటి గురించి వాళ్ళకేం తెలిసిన బొంద అంతా ఏలుముద్రగాళ్ళే కదా అందులో ఉంది. ఏలుముద్రగాళ్ళు ఉన్నారు, ఆయన పైన ఏదో ఒక తోక పట్టుకుందని అలా వదిలేశాడు, దాన్ని పట్టుకుని వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు. అరే డిఎస్సి అంటే కూడా అర్థం తెలియని వాడిని గంటల కొద్ది ఆ షోస్లో కూర్చోబెట్టి డిఎస్సి అభ్యర్థుల తరఫున పోరాటం చేస్తున్నాడంటే ఇంకేనే మనం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఏందో, వైసీపీ యొక్క ఎజెండా ఏందో అర్థం చేసుకొని ఇప్పటికీ చాలామంది అయిపోయిన దాని గురించి కాకుండా రాబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి ప్రిపరేషన్ అవ్వాలని
ఎందుకంటే తప్పు ఉంటే వాళ్ళు న్యాయస్థానానికి వెళ్తారు. ఈరోజు మీరు కూడా వెళ్ళొచ్చు న్యాయస్థానానికి. న్యాయస్థానం ప్రభుత్వాన్ని దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు అడుగుద్ది. కానీ అక్కడికి న్యాయస్థానానికి పోకుండా మీరు ఇక్కడే కూర్చొని, అక్కడ ఫైట్ చేయకుండా ఇక్కడే కూర్చొని మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అనేది 100% నిజం.